పదవికి వైఎస్ షర్మిల లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కలవడంలో ఆంతర్యం ఏంటి? ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర నేతలు పీసీసీ చీఫ్ పదవిపై క్లారిటీ ఇచ్చేశారా? వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్లో దాన్ని విలీనం చేసి తాను చేరిపోయిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు పార్టీకి ఏమాత్రం ఉనికి కనిపించని ఆంధ్రప్రదేశ్లో సైతం పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తన ఎంట్రీ జీవం పోస్తుందని హైకమాండ్తో పాటు మెజార్టీ నేతలు లెక్కలేసుకుంటున్న పార్టీలో సహజంగానే తన కుటుంబంపై దీర్ఘకాలంగా వ్యతిరేకత పెంచుకున్న నేతల్ని దారిలోకి తెచ్చుకోవడం ఇప్పుడు షర్మిలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో తన పీసీసీ చీఫ్ పదవిని ప్రకటించేందుకు అధిష్టానానికి ఎదురవుతున్న అడ్డంకుల్ని తానే క్లియర్ చేసేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు ప్రారంభించారు. ఓవైపు కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూ ఆహ్వాన పత్రికలు పట్టుకుని ముఖ్య నేతల ఇళ్లకు తిరుగుతున్న షర్మిల మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలోనూ కనిపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీలో తనకు ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకున్నాకే పీసీసీ చీఫ్ పోస్టు వచ్చేలా చూసుకోవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఇందులో భాగంగా తనపై వ్యతిరేకత గళం వినిపిస్తున్న లోలోపల అసంతృప్తులుగా ఉన్న వారిని గుర్తించి వాళ్లను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే షర్మిల భర్త బ్రదర్ అనిల్ తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ను కలిశారు. కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే అని చెబుతున్నా లోలోపల హర్షకుమార్కు షర్మిలపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలో చర్చించేందుకే ఆయన ఇంటికి వెళ్లినట్టు సమాచారం. ఇలా మరికొందరు కాంగ్రెస్ నేతలకు కూడా చేరువై తనకు మద్దతివ్వాలని నేరుగా కోరేందుకు వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఓవైపు కుమారుడి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూనే మరోవైపు పీసీసీ చీఫ్గా తనకు ఎలాంటి వ్యతిరేకత లేకుండా పదవి చేపడితే బాగుంటుందని కోణంలో షర్మిల అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫాలో అయిన లాబియింగ్ శైలిని కుమార్తెగా షర్మిల కూడా అనుసరిస్తుండడం ఇక్కడ విశేషం. ఇప్పటికే మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర నేతలు పీసీసీ చీఫ్ పదవిపై క్లారిటీ ఇచ్చేశారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వారంలోనే షర్మిలను పీసీసీ చీఫ్గా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి వరిస్తుందా లేదా అనేది కొంత సమయం వేచి చూడాల్సిందే.